హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బిగ్ బాస్ సంబంధించి ఒక మంచి అభ్యర్థి మీ ముందుకు వచ్చాను. అదేంటంటే ఈరోజు బిగ్ బాస్ హౌస్లోకి శ్రీముఖి ఉంది కదా, యాంకర్ శ్రీముఖి, తను వెళ్తుంది అనమాట. సో తను వెళ్ళి హౌస్ మేట్తో కొన్ని టాస్కులు చేసి సరదాగా మాట్లాడి ఫైనల్గా వచ్చేటప్పుడు తను 20 lakh రూపీస్ క్యాష్ ప్రైజ్ బిగ్ బాస్ సీజన్ 7లో ఉన్నటువంటి ఆ టాప్ 6 కంటెస్టెంట్స్కి అయితే ఆఫర్ చేస్తుందన్నమాట. కానీ ఎవ్వరు కూడా ఆ 20 lakh రూపీస్ తీసుకోరనమాట. లేదు, మేము రాము, మేము ఇక్కడే ఉంటాము, అందరూ మా మీద ఆడియన్స్ నమ్మకం ఉంచారు, మేము రామని చెప్తారు. సో దాని తర్వాత ఇంకా కొన్ని ట్విస్ట్ జరగబోతున్నాయి. ఇంకా మనకు వచ్చే అప్డేట్ ప్రకారం అయితే శ్రీముఖి 20 lakh ఆఫర్ ఇచ్చింది అని మాత్రమే వచ్చింది. సో శివాజీ గారు కానివచ్చు, పల్లవి ప్రశాంత్, అంబటి అర్జున్, ప్రియాంక జైన్ అందరూ కూడా మాకొద్దు అని చెప్తారనమాట. కానీ శ్రీముఖి వెళ్ళినప్పుడు అందరూ చాలా సర్ప్రైజ్గా గురవుతారు. చాలా మంచిగా అయితే శ్రీముఖి కూడా వాళ్ళతో బాగా మాట్లాడుతుంది, భలే ఎంటర్టైన్ చేస్తుంది అనమాట. ఇంకా ఈ విషయం పక్కన పెడితే మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉందా అని చాలామంది అంటున్నారు. అరే బాబు, ఈరోజు ఫ్రైడే, మిడ్ వీక్ ఎలిమినేషన్ ఏమీ ఉండదు. ఈ సీజన్ టాప్ 6 ఉంటారు. చాలామంది ఇంకా బయట అప్లోడ్ చేస్తున్నారు ఫేక్ వీడియోస్ అంతా. ఏంటంటే శివాజీ గారిని అంటే అంబటి అర్జున్ వాళ్ళ వైఫ్ని శివాజీ గారు సపోర్ట్ చేస్తుంటే, కానీ శివాజీ గారికి వెనుబడి పొడిచారు కాబట్టి అంబటి అర్జున్ మ్యాక్సిమం ఈ వీక్ ఎలిమినేషన్ అవుతాడు, మిడ్ వీక్ ఎలిమినేషన్ చెప్తున్నారు అనమాట. ఇన్ కేసు అంబటి అర్జున్ కాకపోతే ప్రియాంక జైన్ అంట. సో వీళ్ళిద్దరిలో అంటే ప్రియాంక జైన్ కానీ లేకపోతే అంబటి అర్జున్ కానీ, వీళ్ళిద్దరిలో ఒక ఖచ్చితంగా ఈ వారం మిడ్ వీక్ ఎలిమినేషన్ అనేసి చాలామంది చెప్తున్నారు. అదంతా ఫేక్ అనమాట. ఈ సీజన్ 7 ఉల్టా చేసి టాప్ 6 మాత్రమే ఉంటారనమాట. మిడ్ వీక్ ఎలిమినేషన్ అనేది ఏం లేదు. డైరెక్ట్ అంతా మనం ఫినాల్ ఎపిసోడ్లో చూస్తాం అనమాట. ఫ్రైడే అంటే ఈ రోజు సాయంత్రం నుంచి మనకైతే ఫినాల్ ఎపిసోడ్ అయితే స్టార్ట్ అయిపోయిందనమాట. సో దానికి సంబంధించి అంటే ఓట్స్ కూడా వేసుకోవచ్చు. ఇంకా 9 వరకు ఉన్న మనకు ఓటింగ్ ఆప్షన్ ఉంటుందన్నమాట. సో తప్పకుండా మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్కి ఓట్స్ వేసుకోండి. ఇంకోటి నేను ఒకటే చెప్పదలుచుకున్నాను, డిజర్వ్ కంటెస్టెంట్ని విన్నర్ చేయండి అంతే. ఆల్రెడీ టాప్లో ఇప్పుడు అమర్దీప్ చౌదరి, శివాజీ గారు, పల్లవి ప్రశాంత్ ఉన్నారు. వాళ్ళ ముగ్గురిని మినహాయించి వాళ్ళ ముగ్గురికి టాప్లో ఉంటారు కాబట్టి వాళ్ళ ముగ్గురులో మీరు ఎవరికైతే ఎక్కువ ఓట్స్ వేస్తారో వాళ్ళే గెలుస్తారు. ఈ సీజన్ 7 ఉల్టాలో అంటే అన్ని సీజన్లే కల్లా సీజన్ 1, సీజన్ 2 కల్లా ఇదే ది బెస్ట్ అని చెప్పి బయట ఆడియన్స్ కూడా చాలామంది ఫీల్ అవుతున్నారు. నాకు కూడా సీజన్ 7 చాలా బాగా నచ్చింది. మంచి టాస్క్లు ఉన్నాయి, ఉల్టా బాగా చేశారు. కొంతవరకు వాళ్ళ ఫేవరెట్ కంటెస్టెంట్స్ కాపాడుకున్నారు బిగ్ బాస్. శోభా శెట్టి కానివచ్చు, లేకపోతే రతికా రోజు కానివచ్చు, వీళ్ళని మాత్రం. సో నా పాయింట్ ఆఫ్ వ్యూ ప్రకారం కొంతవరకు అయితే పార్షియాలిటీగా నడిచింది షో. ఏదేమైనా సరే కనీసం విన్నర్ అన్న డిజర్వ్ కంటెస్టెంట్కి అయితే ప్రైజ్ ఇస్తారు అని నేను కోరుకుంటున్నాను. నా వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.